సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో జనసేన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడమ రాజేష్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ జీహెచ్ఎంసీ అధ్యక్షులు రాధారాం రాజలింగం హాజరయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకునేలా జన సైనికులంతా కృషి చేయాలని రాజలింగం కోరారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని 17 వార్డులకు జనసేన అభ్యర్థులను పోటీలో నిలుపుతామని ఎడమ రాజేష్ ప్రకటించారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో అభ్యర్థులు తమ తమ వార్డుల్లో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని రాజలింగం రాజేష్లు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మనం ఎక్కడున్నా సరే 100% నిజాయితీగా ఉండి పార్టీ కోసం మనం కష్టపడతాము అంటే మాత్రం గుర్తించి 100% సీట్ వచ్చేది ఒకే ఒక పార్టీ, జనసేన పార్టీ. లాస్ట్ టైం అనుకోకుండా మనకి ఇక్కడ సీట్ మిస్ అయింది కొన్ని ఈక్వేషన్స్ మీద. కానీ ఈసారి మాత్రం 100% నా సాయశక్తుల నేను రాష్ట్ర నాయకులతో కూడా మాట్లాడి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటాను. ఇక్కడ ఎవరైతే ముందు నుంచి ఉన్నారో పార్టీ పైన అభిమానంతో వచ్చి ఉన్నారో 100% ఉంచుతున్నారో ఆ సాయశక్తుల్లో వీళ్ళందరికీ పార్టీ నుంచి పిలిపించి గెలిపించిన బాధ్యత తీసుకుంటాను. పటాన్చెరు మనకి పటాన్చెరులో మనకు ఒక అవకాశం ఏముందంటే మనం జిహెచ్ఎంసీలో ఉంటాం, మున్సిపాల్లో ఉంటాం, లాస్ట్ కొన్ని పంచాయతీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణలో కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికలలో జనసేన పార్టీ ప్రధానమైన పార్టీతో పాటు మా జనసేన పార్టీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. అందులో మెదక్ జిల్లాగా బాధ్యత నేను తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గానికి మేము తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము. దీటుగా ఈసారి ఇక్కడ నుంచి మా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మా ప్రయాణం మొదలుపెట్టాము.